ఎంతమందికి పరిశుద్ధాత్మ కావాలి? పరిశుద్ధాత్మ ఎంతమందికి కావాలి? అందరికి కావాలి. అందరికని నువ్వెందుకంటావు? నాకు కావాలను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు గనక మన జీవితాలలో లేకపోతే మనము భూమి మీద దేవునికి ఇష్టకరమైన వ్యక్తులుగా మారం. మనల్ని మార్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. యేసయ్యకి ఇష్టకరంగా మార్చేది, తండ్రికి ఇష్టకరంగా మార్చేది పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. ఓకే, మరి ప్రార్థనలో కూడా పాశ్రమ గారు దేవుణ్ణి అడిగిన మాట మనం విన్నాం. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతంగా ఆనవాళ్ళు కావాలి ప్రార్థన చేసేటప్పుడు, దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు. ఎవరైనా కూడా బైబిల్లో గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి అడిగి ఆనవాళ్ళు చూపించమని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆనవాళ్ళ కొరకు ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆనవాళ్ళు రాకుండానే మనం డిసైడ్ అయిపోవద్దు. సో నీకు ఆనవాళ్ళు చూపించి నిన్ను విశ్వాసులకు మంచి తల్లిగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపినందుకు దేవునికి వందనాలు. హల్లెలూయా. నువ్వు తప్పకుండా నువ్వు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు. అంటే నీ సంఘం కూడా దీవించబడుతుంది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దివ్యమైన దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఓకే, పోయిన ఆదివారం నాడు దేవుడు మనతో మాట్లాడారు. ఏ వచనము ద్వారా మనల్ని దేవుడు బలపరిచాడు? ఆయన వాక్యం చెప్పండి. 100 కీర్తన 4వ వచనం. 100 కీర్తన 4వ వచనం. ఆయనకు కృతజ్ఞత స్తుతులు, అంతేనా? కీర్తనలు పాడుచు అర్పణలు తీసుకొని వచ్చి ఆయన గుమ్మంలోకి వచ్చి ఆయనను గణపరచాలని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఎంతమంది అలా వచ్చారు? వాక్యం విన్నారు కానీ అలాగూ చేయటం లేదు. గుడ్, మీరు వచ్చారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? పోయిన వారం వాక్యం విన్న వాళ్ళు. విత్తనం వేసిన వ్యవసాయదారుడు తెల్లారి వెళ్ళి 2వ నాడు 3వ నాడు వెళ్ళి విత్తనం మొలకెత్తిందా లేదా చూసుకుంటాడు. హల్లెలూయా. ఈ నుంచి నేను వాక్యం చెప్పిందంటే మళ్ళీ 3 రోజులలో మీ ఇంటికి వచ్చి వాక్యం ఏమైందని అడుగుతా. మరి వాక్యానుసారంగా మారినరా మారలేదా అని అడుగుతా. మీరు మారకపోతే అక్కడనే కూర్చుంటా. మళ్ళీ ఏమందైతే ఇది మొక్క బయటికి వస్తుంది, ఎట్లయితే ఫలిస్తుంది అని ఇంత మందేసుకుంటా కూర్చుంటాడా. హల్లెలూయా. ఇంకా వదిలిపెట్టేది లేదు. మీరు ఫలించేదాకా వదిలిపెట్టేది లేదు. ఫలించకపోతే ఏమన్నాడు ఆయన? ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది, అగ్నిలో కాల్చబడుతుంది. ఇవి 2 ప్రమాదకరమే. మనం ఫలించకపోతే అగ్నిలో కాలిపోతాము, రెండవది నరికివేయబడతాం, అంటే సంఘము నుండి పెకిలించబడతాం. అయితే దేవుడు తన పొలములో ఫలించని ప్రతి చెట్టును ఆయన ఏం చేస్తాడంటే నరికేస్తాడు, తీసేస్తాడు, ఉంచడు. అది చేదు చెట్టు అయితే ముందే దాని కాయలను చూసి తీసేస్తాడు. ఇవన్నీ మనం గమనించాలి. ఆయన మంచి వ్యవసాయకుడు. హల్లెలూయా. పాడుకుంటాం కదా, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు. ఆయన మంచి వ్యవసాయకుడు. ఆయనకు మొక్కల సంగతి తెలుసు. హల్లెలూయా. మీకు తెలుసా, ఫలించని ప్రతి తీగ పెరిగి వేయబడుతుంది ఈ సంఘము నుండి. ప్రతి ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడుతుంది. మీరు గమనిస్తున్నారో లేదో? హల్లెలూయా. కానీ దేవుడు ఈ సంఘాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో కానీ చాలా అద్భుతంగానే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకిష్టమైన మనుషులు, ఆయనను ప్రేమించే మనుషులు, ఆయన చిత్తానుసారంగా నడిచే వాళ్ళు వచ్చేంత వరదాకా ఆయన దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? వాళ్ళను గమనిస్తూనే ఉంటాడు, వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను మారా అంటే అయిపోతాం, మనం తీసివేయబడతాం. ఓకే, ఈ నుంచి వెళ్ళి ఈ వారం వాక్యం విన్నామంటే మన జీవితం ఆ వారానికి తగినట్టు, వాక్యానికి తగినట్టు మారాలి. మారపోతే నేను ఎందుకు ఇక యేసయ్యని నమ్మని మీరు అనుకోవాలి. మిమ్మల్ని మార్చకపోతే నేనెందుకని నేను అనుకోవాలి. హల్లెలూయా. అంటే నేను సరిగా బోధ చేస్తలేనేమో అని నేను అనుకోవాలి. ఇంకేం చేయాలని నేను దేవుని దగ్గర విచారణ చేయాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మానవ నువ్వు నన్నే చూడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు
103వ కీర్తన 2వ వచనమును ధ్యానించుకుందాం. 103 2వ వచనం. హల్లెలూయా. ఈ 2వ వచనములో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనము ధ్యానిద్దాం, మన హృదయంలో భద్రపరుచుకుందాం, హృదయం అనే పలక మీద వ్రాసుకుందాం. దేవునికి స్తోత్రం. చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము 103వ కీర్తన 2వ వచనములో చెప్తున్నటువంటి 2 మాటలు ఉన్నాయి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు చేసిన ఉపకారములు ఏవైతే ఉన్నాయో వాటిలో దేనిని మరచిపోవద్దు. ఈ మాటను మనం మర్చిపోవద్దు కదా. ఈ మాట ఏనాడు మనం మర్చిపోవద్దు. ఏ మాట? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, మరిచి పోకుము. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడు అని అంటే, ఆయన మొదట నీకు చేసిన ఆ ఉపకారము ద్వారానే నువ్వు ఆయన కుమార్తెవు, కుమారునిగా మారిపోయావు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన ఉపకారాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైనా మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు కానీ, దేవుని యొక్క బలిపీఠం ఎదుట లేదా ఆల్టర్ ఎదుట కూర్చున్నప్పుడు కానీ, మీరు ఆయన కరుణాపీఠం ఎదుట కూర్చున్నప్పుడు కానీ, లేదా ప్రార్థన స్థలములో కూర్చున్నప్పుడు కానీ, మీ ఇంటిలో ఏకాంతంగా కూర్చున్నప్పుడు కానీ, దేవుడు చేసిన మేలులను, ఉపకారములను నీవు జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడైనా ఏం మేలు చేసింది నీకు? మనం ఏం చేస్తున్నామంటే, ఒక మేలు దేవుడు చేయగానే సంతోషిస్తున్నాము. అది దాటిపోగానే ఇంకొక మేలు కోసం మనము ఎదురు చూస్తున్నాం. అలా ఎన్నెన్నో మేలులు ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితంలో ఎన్ని మేలులు చేశారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నా జీవితంలో దేవుడు చాలా మేలు చేశాడు. నేను ప్రతి ఒక్కటి నా భాగస్వామితో నేను పంచుకుంటాను. దేవుడు చేసిన ప్రతి మేలును గురించి మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. మరి మీ కుటుంబాలలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేసిండా లేదా? మరి మీరు మేలులు కనుక చేసేది ఉంటే సాక్ష్యం చెప్పేవారు. సాక్ష్యం చెప్తలేరు అంటే మేలులు మీరు మరిచిపోయారన్నమాట. అంతేనా? మేలులు మరిచిపోయారు. చాలా మంది దేవుని ప్రజలకు ఉన్నటువంటి చెడ్డ బుద్ధి ఏంటిదంటే, దేవుణ్ణి మర్చిపోవడం, దేవుడు చేసిన మేలులను మర్చిపోవడం. చాలా మంది అలాగే ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు చేసిన ఉపకారము కానీ, దేవుడు చేసిన మేలు కానీ ఏనాడైతే నువ్వు మరిచిపోతావో, ఆనాటి నుండి నీ జీవితంలో దేవుని కార్యాలు నిలిచిపోతాయి, దేవుని కార్యాలు ఆగిపోతాయి. చాలా మేలులు చేశారు. మీ జీవితంలో ఎన్ని మేలులు చేశారు ఒకసారి చెప్పండి. ఎన్ని మేలులు చేశారు? యాక్సిడెంట్ నుండి తప్పించాడు, బస్ కింద పడబోతే తప్పించాడు. నిజమేనా? హల్లెలూయా. మీ పిల్లలకు అనారోగ్యం వస్తే దేవుడు స్వస్థపరిచాడు, మరణావస్థలో ఉన్నప్పుడు బ్రతికించాడు. ఎన్నోసార్లు మీరు కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి దుఃఖక్రాంతులై వేదనకు గురైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ స్వస్థపరిచాడు. ఎన్నో మేలున్నాయి. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నేనేమి సమర్పింతును. నీకేమి చెల్లింతును, నీకేమి సమర్పింతును. చాలా మంది దేవుడు మేలులు చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు, దేవునికి కృతజ్ఞత అర్పణలు తెచ్చారు, కృతజ్ఞత కానుకలు తెచ్చారు, ఏమేమో ఇచ్చారు. ఆ ఇచ్చినవి కూడా మర్చిపోయారు, చేసినవి కూడా మర్చిపోయారు. కొంతమంది చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. దేనిని, ఏ ఒక్క దాన్ని కూడా నువ్వు మర్చిపోవద్దు. ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో నువ్వు కృతజ్ఞతాహీనునివైతావు, కృతజ్ఞతాహీనురాలవుతావు. దేవుడు చేసిన మేళ్లను మాటి మాటికి తలంచుకోవాలి, మాటి మాటికి గుర్తు చేసుకోవాలి. మాటి మాటికి నువ్వు గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆయనను స్తుతిస్తూ, ఆయనను మయపరుస్తూ, ఆయనను ఘనపరుస్తూ ఉంటావు. ఎప్పుడు దేవుణ్ణి నీవెప్పుడు ఆత్మలో కలుసుకుంటూ ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది దేవుడు అంటాడు, ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయం 32వ వచనములో, మీరు చదవాల్సిన అవసరం లేదు, అందులో అంటాడు, కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన ఒడ్డానమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు పెండ్లి కుమార్తె పెళ్లి చేసుకునే ముందు ఒడ్డాలం మర్చిపోతుందా అండి? ఒకవేళ మర్చిపోయినా కూడా మీరు గుర్తు చేసి అయినా ఒడ్డాలం పెడతారు, ఎందుకంటే పెళ్లి కుమార్తెకు ఉండాలి అది. అవునా కాదా? కన్య పిల్లలు ఉన్నారనుకోండి, ఆభరణములు వాళ్ళు మర్చిపోతారా? గాజులే కానీ, రింగులే కానీ, గొప్ప గొప్ప అన్ని ఆభరణాలు వాళ్ళు పెట్టుకుంటారు. కన్యపిల్లలు వాళ్ళకి ఇష్టం, ఏది కనిపిస్తే అది కొనుక్కుంటారు, పెట్టుకుంటారు. మర్చిపోతారా వాళ్ళు? మరవరు. కన్యక ఆభరణములు మరవదు, పెళ్లి కుమార్తె ఒడ్డానం మరవదు. కానీ నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు, చేసిన మేలులన్నిటినీ విడిచిపెట్టేశారు. ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు! గొప్పవాళ్ళేనా? గొప్పవాళ్ళేనా? హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడేటప్పుడు 106వ కీర్తనలో ఉంటుంది, 105వ కీర్తన కానీ 106వ కీర్తనలో ఉంటుంది, ఎర్ర సముద్రము యొద్ద ఆయన చేసిన క్రియలను వాళ్ళు మర్చిపోయారు అని ఉంటుంది. ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎర్ర సముద్రము యొద్ద, కీర్తనలు చదవండి ఒకసారి, 106లో ఉంటుంది. 22వ వచనమా? 22వ సంవత్సరం, సంవత్సరం కాదు, 22వ వచనం, 106వ కీర్తన 22వ వచనం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఏం మర్చిపోయారు? ఒక్కసారి కనివిని ఎరగనటువంటి రీతిలో ఆలోచన చేయండి. ఇటు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ రాజు రథ అశ్వములను తీసుకొని ఇశ్రాయేలు ప్రజలను పట్టుకోవడానికి వస్తున్నటువంటి సందర్భం ఒకటి. ఇటు ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఎర్ర సముద్రం ముంగట కూర్చున్నారు. ఇటు ముంగట చూస్తే ఎర్ర సముద్రం ఉన్నది, వెనుక చూస్తే ఐగుప్తు దేశపు సైన్యాధిపతులు వీళ్ళను తరిమి పట్టుకోవడానికి, వీళ్ళను కొట్టి చంపడానికి, లేదా మళ్ళీ పట్టుకొని బానిసలుగా తీసుకుపోవడానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు అటు వెళ్దాము అని అంటే వాళ్ళు చంపడానికి వస్తున్నారు, ముందు వెళ్దామంటే సముద్రం ఉంది. ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యే కదా, ఎటువైనా ప్రమాదం ఉన్నది. అవునా కదా? ఈ ప్రమాదములో వాళ్ళు అప్పుడు ఏం చేశారు తెలుసా? మోషేను పిలుచుకొని ఏం మాట్లాడతారు తెలుసా? మోషే, ఏంది ఈ పరిస్థితి? ఎందుకు మాకు ఈ గడ్డు సమస్య తీసుకొని వచ్చావు? ఇప్పుడు ముందు చూస్తే ఈ ఎర్ర సముద్రం ఉంది, వెనుక చూస్తే వాళ్ళు మమ్మలను చంపడానికి వస్తూ ఉన్నారు, ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి మోషేను రాళ్ళు బట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. రాళ్ళు బట్టి ఒక దైవజనుని కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవునికి మోషే మొరపెట్టడం మనం చూస్తూ ఉంటాం. మోషే మొర్రపెట్టి ఏడ్చినప్పుడు మోషకు దేవుడు ఆలోచన చెప్పి వాగ్దానము ఇచ్చి ఆయన అంటాడు, నువ్వు ఈ సముద్రం మీద నీ చేతిలో ఉన్న కర్ర తీసి కొట్టు, అది పాయలుగా చీలిపోతుంది, ఈ ప్రజలు వెళ్ళిపోతారు అని చెప్పాడు. హల్లెలూయా. ఇది జరిగే పనేనా? కానీ విని ఎరగనటువంటి విషయం ఇది. ఏమండి, సముద్రము పాయలుగా, 2 పాయలుగా అటు
ఇటు ఇటు ఒక గోడ వలె సముద్రము లోతు నీళ్లు, ఒక గోడ వలె నీళ్లు నిలిచిపోయాయే కానీ నీళ్ళని నిలబెట్టిన వాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పండి. నీళ్ళను మూటగట్టిన వాడు కూడా ఎవడైనా ఉన్నాడా? లేడు. ఈ నీళ్లు గోడ వలె నిలిచిపోయాయి. అటు నీళ్లు ఎన్ని కిలోమీటర్లు తెలుసా? దేవునికి స్తోత్రం. ఎన్ని కిలోమీటర్లు? 20 లక్షల మంది నడిచే తొవ్వంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, గుంపులుగా వస్తారా? ఒకరికి వస్తారా? గుంపులుగా. ఎందుకంటే అక్కడ మరణం వాళ్ళను వెంటాడుతుంది. ఐగుప్తు సైన్యం వాళ్ళను చంపడానికి వస్తూ ఉంది. హల్లెలూయా. ఐగుప్తు సైన్యం చంపడానికి వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు 20 లక్షల మంది దాదాపు ఒకేసారి ప్రాణాలు అరచేత పట్టుకొని, ఎప్పుడైతే సముద్రం పాయలుగా చేయబడ్డదో అందరూ ఆరిన నేలను నడిచిపోయారు. ఆరిన నేల మీద నడిచినట్టు, ఒకని కాలు కింద బురదంటకుండా నడిచారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాటతో ఎవరికి ఇది సాధ్యము? ఏనాడు ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? ఆనాడు జరిగింది. ఈనాటి వరకు ఎప్పుడైనా మీరు విన్నారా? ఎక్కడనైనా విన్నారా అండి? లేదు. ఒక్క మాటతోటి దేవునికి స్తోత్రం, సముద్రము 2గా చీలిపోయింది. 2 పాయలుగా చీలిపోయింది. అటుపాయ అటే, ఇటుపాయ ఇటే. మధ్యలో దాదాపు నేను అనుకుంటున్నా ఒక 15 కిలోమీటర్లు ఉండొచ్చు మధ్యలో. హల్లెలూయా. అంతమంది ఒకటేసారి పోవాలంటే ఎన్ని కిలోమీటర్లు? ఒక 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు అంత దూరమున నీళ్లు నిలిచిపోయి సముద్రం వాళ్ళకు దారిస్తే దాటిపోయారు. దాటిపోయిన తర్వాత వీళ్ళు వెనుకకు తిరిగి చూసేటప్పుడు ఈ శత్రు సైన్యము, వీళ్ళను తరుముకుంటూ వచ్చే సైన్యము ఆ సముద్రములోకి దిగింది. దేవునికి స్తోత్రం. వీళ్ళు గట్టెక్కారు, వాళ్ళు సముద్రంలో దిగారు. హల్లెలూయా. దాదాపు వాళ్ళు కూడా కొన్ని వందల మంది, నేను అనుకుంటున్న సైన్యము కొంత వేల మంది కావచ్చు, అంతమంది అందులో దిగారు. వీళ్ళు గడ్డకెక్కారు. దేవునికి స్తోత్రం, నీళ్ళని ఇట్లా మలిపాడు అంతే. ఆమేన్. మళ్ళీ ఆ వచ్చిన అది శత్రు సైన్యాన్ని ఏం చేశాడు? ఆ నీళ్ళలో ముంచేశాడు. అందరు ఒక్కడు కూడా బతికి బయటికి రాలేదు. హల్లెలూయా. అవునా కదా? ఒక్కడు కూడా బయటికి రాలేదు. వీళ్ళందరూ నిలబడి చూస్తూ ఉన్నారు. వాళ్ళ చేతికి చిక్కితే మన పరిస్థితి ఏమైపోయి ఉండేది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండు అని చెప్పేసి అందరూ దేవుణ్ణి స్తుతించారు. ఆ క్షణాన దేవుణ్ణి మహిమపరిచారు. ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు ప్రజలందరూ సంతోషపడ్డారు. ఇంత గొప్ప కార్యం ఎక్కడ జరగలేదు, ఇంత గొప్ప కార్యం ఎప్పుడు జరగలేదు, కనివిని ఎరగనటువంటి కార్యము యెహోవా దేవుడు చేశాడు. మన దేవుడు మనల్ని రక్షించుట కొరకు ఇంత గొప్ప కార్యం చేశాడని చెప్పిన ప్రజలు ఏం చేశారు? ఆ ఎర్ర సముద్రం దాటి కొంత దూరం పోయిన తర్వాత ఆ సంగతే మర్చిపోయినరు. పారో రథముల సేనలను, తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా. హల్లెలూయా. ఏమండి, ఆలోచించారా మీరు? హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం కూడా అలాంటి ప్రజలమే అయి ఉన్నాము. దేవుడు ఏ రోజు మేలు చేస్తే ఆ రోజే మనము మర్చిపోతున్నాం. ఈ రోజు అబ్బా దేవుడు గొప్ప అపాయం నుండి తప్పించున్నాడు, దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటున్నాము, ఆయనను మర్చిపోతున్నాం అంతే. ఈరోజు దేవుడు గొప్ప కార్యం మాకు చేశాడు, నిజంగా దేవుడు ఈ కార్యం చేయకపోతే మేము ఏమైపోతామో అన్న వాళ్ళు ఆయనను మర్చిపోతూ ఉన్నారు. లెక్క లేనన్ని దినములు. ఆమేన్. ఏం చేశారు వాళ్ళు? అద్భుతంగా కదండి, అద్భుతంగా మర్చిపోయారు వాళ్ళు. ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించే క్రియలు, భయం. ఆమేన్. పగలు మేఘస్తంభమై వాళ్ళకి ఎలాంటి రుజువులు ఉంచాడు తెలుసా? రాత్రి అయ్యిందంటే ఒక అగ్ని స్తంభాన్ని నిలబెట్టాడు దేవుడు. ఒక అగ్ని స్తంభం. ఎందుకు? చీకటి అనేది వాళ్ళకు లేకుండా ఉండాలని. అగ్ని స్తంభం అంటే దాదాపు నేను అనుకుంటున్నా 20 లక్షల మందికి వెలిగించే అంత ఆ స్తంభాన్ని దేవుడు, ఆకాశాన్ని అంటే అంత ఎత్తుకు అంత అగ్ని స్తంభాన్ని నిలిపితే ఆ అగ్ని వెలుగులో వాళ్ళు జీవించారు. మర్చిపోతారా? మీకు ఒక దర్శనం అయితే మర్చిపోతారా మీరు? ఒక దర్శనం దేవుడితే మర్చిపోతారా మీరు? మర్చిపోరు కదా. వాళ్ళు దర్శనం చూతలేరు, కళ్ళ ఎదుట చూస్తున్నారు అగ్ని స్తంభాన్ని రాత్రి అంతా. పగలు
మేఘస్తంభమై అంటున్నది లేఖనం. అంటే ఇలాంటి ఎండ వాళ్లకు తాకద్దని మేఘాల చేత కప్పేశాడు ఆకాశాన్ని. దేవునికి స్తోత్రం. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా వాళ్ళను కాపాడిన దేవుణ్ణి ఏం చేశారు? ఆ అగ్ని స్తంభాన్ని మర్చిపోయినరు, ఆ మేఘస్తంభాలను మర్చిపోయినరు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన ఆ విధానాన్ని మర్చిపోయినరు, ఆ యొక్క శత్రు సైన్యాన్ని కల్లారా మునిగిపోతుంటే చూసినటువంటి ఆ దృశ్యాలను మర్చిపోయి దేవుణ్ణి శోధించడం మొదలు పెట్టేశారు. హల్లెలూయా. దేవుణ్ణి శోధించడం మొదలు పెట్టేశారు. ఇప్పుడు చాలా మందిని మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుని ద్వారా అనేక మేలులు పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒకటి ప్రార్థన చేసి అది జరగకపోతే దేవుడు నాకు ఏం మేలు చేసిందని అడుగుతూ ఉన్నారు. ఏమండి? హల్లెలూయా. అవునా కాదా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మర్చిపోయారా లేరా మీరు? ఎన్ని మేలులు దేవుడు చేసిండు మీకు. వాళ్ళు మర్చిపోయారు అంటే ఈరోజు మనము కూడా మర్చిపోతున్నాం. లెక్క లేనన్ని మేలులు దేవుడు నీకు చేసిండు. నువ్వు అడిగిందల్లా నీకు చేసిండు, నువ్వు కోరిందల్లా నీకు చేసిండు. నాకు ఇది కావాలి ప్రభు అంటే అది ఇచ్చిండు నీకు. అయినా మర్చిపోయావు. నువ్వు మర్చిపోయావు. మనం ఎలాంటి గుణం అంటే దేవుడు మనల్ని ఎందుకున్నామంటే ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టు. ఏరులో ఉన్నంతసేపు దాని మీద నడుస్తాం. ఆ ఏరు దాటినాక దీంతో మనకి ఏందని ఆడికి ఆలబెట్టిపోయిందట. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఆపద తీరినాక ఓ తీరుంటాము, ఆపదలో ఉన్నప్పుడు ఓ తీరుంటాం. ఆపద ముక్కులు ముక్కే విధానం వేరే ఉంటుంది. ఆపదలు వేరే ఉంటాయి. నేను ఒక్కటి చెప్తున్నా దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలులు నువ్వేదైనా గనక మరిచిపోతే ఇక నీ జీవితంలో చాలా నష్టమే జరుగుతుంది. మేలు ఏనాడు మర్చిపో, గుర్తు చేసుకు. ఆ మేలును గుర్తు చేసుకుంటే నీకు దేవుని మీద ఏం కలుగుతుంది? గౌరవం కలుగుతుంది. దేవుని మీద నీకు ఏం పెరుగుతుంది? భక్తి పెరుగుతుంది. అరే దేవుడు నాకు ఈ మేలు చేసిండు కదా, నేను ఎలా మర్చిపోగలను అని. కొన్ని నువ్వు మర్చిపోలేనటువంటి దృశ్యాలను నీ కళ్ళ ముందు ఉంచాడు దేవుడు. అద్భుతమైన మేలులు నీకు చేశాడు. కరువు కాలంలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, కష్టకాలంలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, శ్రమల కాలంలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. గత దినాలలో గడిచిపోయిన సంవత్సరాలలో ఆయన నిన్నెంతగానో ప్రేమించి ప్రతి అవసరమును నీకు తీర్చి ప్రతి అక్కరను తీర్చి ఆయన నిన్ను నడిపిస్తే ఇప్పటి వరకు మేలులు పొందుకున్న నువ్వే ఆయనను గణపరచకపోగా, ఆయనను స్తుతించకపోగా, ఆయనకి ఇష్టకరంగా నువ్వు జీవించకపోగా ఇంకా దేవుడు నాకేం చేశాడన్నట్టు ఎడ్డి ముఖం పెట్టి ఉంటాను. మనం ఎడ్డి ముఖాలు అయిపోయినాయి మనకి. ఆయన అద్భుతమైన మేలు ఏంటి? ఇన్ని ఆపదలు నిన్ను తప్పించడం ఒక ఎత్తు అయితే, నీకు దర్శన వరం ఇవ్వడం ఒక ఎత్తు, నీకు భాష్యల వరమును ఇవ్వడం, కృప వరాలు ఒక ఎత్తు, నీకు స్వస్థత వరాలు ఇవ్వడం ఒక ఎత్తు. ఎన్ని వరాలను నీకు ఇచ్చాడు. మర్చిపోయినావు కదా, ఆ వరం తీసుకున్నావు, మర్చిపోయినావు, అన్ని మర్చిపోయినాం. హల్లెలూయా. అవునా కాదా? అన్ని ఆయన ఇచ్చిన మేలులు అన్ని అనుభవిస్తున్నాము, కానీ ఆయనను మర్చిపోయినాం మనం. అలాంటి ఒక స్థితి నుండి మనము బయటికి రావాలి. ఒక్కొక్కసారి నాకింకా ఆశలు లేవాను కొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశలు నన్ను భయమావరింపగా నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే. హల్లెలూయా. నాకు లైఫ్ లేదు, ఇక నాకు జీవితం లేదు, నాకు బ్రతుకు లేదు, ఇక అయిపోయింది నా జీవితం, ఇంతటితో కొలాప్స్ అయిపోయింది, ఇక నా జీవితం ముగిసిపోయింది, ఇక నాకు జీవితమే లేదు అని రొమ్ము కొట్టుకుంటూ అంగలార్చి ఏడ్చిన దినమున, హల్లెలూయా, తెల్లారితే నీకు మరుసటి దినం ఇచ్చి, తెల్లారితే నీకు ఆయుష్నిచ్చి, తెల్లారితే నీకు జీవమునిచ్చి, తెల్లారితే నీకు భవిష్యత్తునిచ్చి, తెల్లారితే నీకు బలాన్నిచ్చి నిలబెట్టిన దేవుణ్ణి మర్చిపోయావు. నాకు బ్రతికే లేదు, ఇక నేను చచ్చిపోతా, ఈ రోజుతో నా బ్రతుకు ముగించుకుంటా అని చావును వెతుక్కున్న నువ్వు, మరణాన్ని వెతుక్కున్న నువ్వు ఇంకా జీవించి ఉన్నావంటే యేసయ్య పెట్టిన భిక్ష కదా. హల్లెలూయా.
ఏ కీడు, ఎన్నో కీడులు తలంచావు. వీళ్ళతో కీడు, వాళ్ళతో కీడు, వీరితో కీడు, ఏమో ఎవరితో ఏ కీడు వస్తుందో అని భయపడుతున్న నీకు ఆ కీడులన్నిటి నుండి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఏ కీడని ఉన్నదని నువ్వు భయపడ్డావు, ఆ కీడును దేవుడు ఆయన దక్షిణాస్తం చేత నీ కుడి చేయి పట్టుకొని నిన్ను దాటించి ఆయన శ్రేష్టమైన మార్గంలో నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను. అవును ప్రభువా. గృతమోష్యకల రందరకుల రబ. హల్లెలూయా. రిసమకుల రబ హురాజియకు రందరకుల రబ. దేవా, ఏ కీడు రాకుండా చేసి, ఏ కీడు వస్తున్నదని మేము భయపడ్డాము, ఏ ఆపద వస్తున్నదని భయపడ్డాము, ఎవరితో శ్రమ ఉంటుందని భయపడ్డాము, ఎవరితో ప్రాణాపాయం ఉంటుందని భయపడ్డాము, వాటి నుండి మమ్మలను తప్పించి, ఆ కీడు నుండి మమ్మలను తప్పించి శ్రేష్టమైన మార్గంలో మమ్మలను నడిపించిన దేవా నీకు మహిమ అని చెప్పాల్సిన మనము ఏమైపోయాము? మరిచిపోయాము. కారణం, కీడు దాటిపోయింది కదా, ఆపద తొలగిపోయింది కదా, ఇంకేంటి భయం? నా పిల్లలు ఏమవుతారో అనే భయం ఉండ నీకు, నా కుటుంబం ఏమవుతుందో అనే భయం ఉండ నీకు. వాటన్నిటి నుండి కదా నిన్ను ధైర్యంగా బయటికి తీసుకొచ్చింది. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఒక ఇంటి వారిగా చేసి ఒక బలమైన దుర్గముగా నిన్ను దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఒంటరి అయిపోతున్న నిన్ను మళ్ళా జంటగా చేసి దేవుడు ఆయన సమక్షంలో నిన్ను నిలబెట్టాడు. నశించిపోతున్న నిన్ను మరలా వెతికి రక్షించుకొని ఆయన నిన్ను కాపాడితే ఇప్పుడు ఏమైపోయావు? నువ్వు మరచిపోయావు. ఎవరు? ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించే క్రియలు చేశాడు దేవుడు. మామూలు క్రియలు కాదు. ఆమేన్. మామూలు క్రియలు కాదు కదా. ఒక నీటిని పాయలుగా చేస్తావా నువ్వు? ఎక్కడన్నా ఉన్నదా? ఎక్కడన్నా విన్నావా? అది చూసి మర్చిపోతావా నువ్వు? ఎంత ఘోరం! నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేయలేదు. ఎలా మర్చిపోతున్నావు నువ్వు? ఎలా కృతజ్ఞతురాలుగా ఉండలేకపోతున్నావు నువ్వు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమని దేవుని వాక్యం చెబుతుంటే అన్ని మర్చిపోయావు నువ్వు, అన్ని మర్చిపోయావు. మొదటి స్థితి ఈనాడు లేదు, మొదటి ప్రేమ ఈనాడు లేదు, మొదటి భక్తి ఈనాడు లేదు. యోబు గ్రంథంలో మనం చూస్తాము కదా, ఏమంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే ఎవ్వలకు ధైర్యం లేదు. ధైర్యం లేదంటే ఏమి లేదు, వాళ్ళకు భక్తి లేదు. భక్తి నోనికి ఏముంటది? ధైర్యం ఉంటుంది. ఎందుకు ధైర్యం ఉంటుంది? నా దేవుడు నన్ను విడిపించుటకు సమర్థుడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు. భక్తి ఉన్న వానికి మాటలు ఉంటాయి. భక్తి లేని వాని గుండె ఏమైపోతుంది? దిగజారి పోతుంది. గుండె గల్లంత అయిపోతుంది. గుండె జారి గల్లంత అయిపోతుంది. గుండె జారి గల్లంత అయిపోతుంది. గుండె చెదిరిపోతుంది. ధైర్యము తక్కువైపోతుంది. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. లైవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా గుండె జారిపోయి అక్కడ కూర్చున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే. అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనని, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. హల్లెలూయా. మోషే, వీళ్ళు బ్రతకదగిన వాళ్ళు కారు, వీళ్ళు విననోళ్ళని ప్రజలు, వీళ్ళ చెవులు మందమైపోయినాయి, వీళ్ళ హృదయము క్రొవ్వినది, వీళ్ళు నా మాట వినుటకు సిద్ధంగా లేరు, వీళ్ళు నా మాట వినరు, నా మాటను వీళ్ళు త్రోసివేసి వీళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక వీళ్ళని నేను నశింపజేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను బలపరుస్తూ ఉన్నాడు. వాస్తవానికి మీరు ఎప్పుడో ఆయన చేసిన మేలులు మర్చిపోయేవారు ఎప్పుడో నశించిపోవాలి, ఎప్పుడో చనిపోవాలి. కానీ ఇంకా బ్రతికున్నారు అంటే నాడు మోషే దేవునికి అడ్డుపడినట్టు ఈరోజు నీ దాసుడు, నీ సేవకుడు, నీ దైవజనుడు నీ కొరకు అంగలార్చి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు గనుక వీళ్ళు బతికిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అనుకోవచ్చు, చాలా మంది అనుకుంటారు నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా ప్రార్థన విన్నాడు అని. చాలా మందికి అహం ఉంటుంది కదా.
హల్లెలూయా. ఉంటుందా ఉండదా? ఎవరు సపోర్ట్ చేస్తలేడు. ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఎవరైనా అట్లనే చెప్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది కూడా మర్చిపోయి దేవుడు నా ప్రార్థన విన్నాడు. నువ్వు చేయకుంటే ఈ ప్రార్థన అనే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు చేయకపోతే ఇంకో పాస్టర్ చేస్తాడు, నువ్వు చేయకపోతే ఇంకో అయ్యగారు చేస్తాడు. ఏమన్నా ఎవరైనా చేస్తారు. ఎవరు చేయకపోతే మా బోయాజ్ అన్న చేస్తాడు, మా 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 తిమ్మతి అన్న చేస్తాడు, మా సంఘంలో ఎవరన్నా లేరా అయ్యగారే చేయాలని ఏమున్నది అని అనుకునే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. లేకపోతే మనమే కూడిక పెట్టుకుందాం, మనమే ప్రార్థన చేసుకుంటాం, అయ్యగారు వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు. మనమే కేక్ కట్ చేసుకుందాం, బర్త్డేలు మనమే చేసుకుందాం, ప్రార్థన మనమే చేసుకుందాం అనుకునే వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఎవరి సెల్ఫ్ ప్రేయర్ అన్నమాట. సెల్ఫిస్ట్ అయిపోయినారు. ఎందుకంటే కొంత ఖర్చు తగ్గించుకుందామని, అంతే. దాంట్లో ఏమి లేదు, ఖర్చుకు భయపడి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. పిలవద్దని కాదు, దైవజనులను రమ్మనద్దని కాదు, కానీ వస్తే ఖర్చు అవుతుంది అన్న ఒక భయంతో. కానీ నువ్వు కోట్లు ఖర్చు పెట్టిన రాని ఆశీర్వాదాలు నీ దాసుడు, నీ దైవజనుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అది మర్చిపోతున్నారు వీళ్ళు కదా. ఏం మర్చిపోతున్నారు? డబ్బు ఒడుస్తుంది కానీ ఆశీర్వాదం ఒడుస్తుందా? ఆశీర్వాదం ఒడుస్తుందా? డబ్బు ఒడుస్తుందా? డబ్బు ఒక దినమున ఒడిచిపోతుంది, కానీ ఆశీర్వాదం ఒడవదు. అది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు నీ కొడుకు బర్త్డేనో, నీ బిడ్డ బర్త్డేనో నువ్వు చేసినావు అనుకో, పెళ్లి చేసినావు, వాళ్ళు నిండుగా దేవుని సమక్షంలో ఫలించాలని ఒక దైవజనుడు వాళ్ళని దీవిస్తే వాళ్ళు జీవితకాలం అంతా దీవెనలతో ఉంటారు. నీకు నువ్వే చేసుకుంటే, హల్లెలూయా, నీకు నువ్వే చేసుకుంటే, చేసుకోమని కాదు, మా ప్రార్థన వినడానికి కాదు. కానీ మరి ఇక్కడేమంటున్నాడు? నువ్వెందుకు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు? ఆయన ఇర్మియాలు అంటాడా, ఎజ్కేల్ అంటాడు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయమన్నాడా? ఇర్మియా కదా. నువ్వు వారి కొరకు ప్రార్థన, ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుంటాను రా భయ్, నువ్వెందుకు చేస్తావు? నా సేవకుని నా దగ్గర కూర్చొని నాకు మంచిగా పూజ చేయి, నా దగ్గర కూర్చొని నన్ను గణపరచు, నేను నిన్ను దీవిస్తా. వాళ్ళతో నీకేంటి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని, అరే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని, వాళ్ళకు అన్నీ తెలిసిపోయినాయి. హల్లెలూయా. వాళ్ళు మర్చిపోయారు, సేవకుని మర్చిపోయారు, సేవకురాలని మర్చిపోయారు, సేవకుని కుటుంబాన్ని మర్చిపోయారు, పిల్లలను మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు గుర్తొస్తున్నారు, వాళ్ళ ఇల్లు గుర్తొస్తున్నది, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త, వాళ్ళు గుర్తొస్తున్నారు. వాళ్ళకెందు పెట్టేది మనం చేసుకుందాం అనుకుంటున్నారు. రా అయ్యగారు, నీకు అర్థమైతలేదు. నువ్వు నువ్వు నేను నిన్ను పిలిచినా కనుక నువ్వు నా సేవ చేయి. హల్లెలూయా. వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకు నువ్వు ప్రార్థన చేయమన్నాడా, చేయకన్నాడా? అరే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. అందులో ఒక ఆయన లేచిండు తెలుసా, ధూపార్తి పట్టుకొని 200 మందిని పట్టుకొని వచ్చిండు. నేను దేవునికి ధూపం వేస్తా, అయ్యగారు ఏంది దేవునికి ధూపం వేసేది, నువ్వేంది వేసేది, నీకే ఉన్నదా ఒక కక్కును, నేను చేస్తానని వచ్చిండు 200 మందిని పట్టుకొని. దైవజనులు అక్కడ ఉన్నారు, పండితులు అక్కడ, ఎవరు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకులు అక్కడ ఉండగా, మీరు యాజకులే చేయాలని ఏమున్నదయ్యా, మేము కూడా చేస్తామని వస్తే దేవుడు ఏమన్నాడు? మరి నాకే కదా పూజ చేసేది, నాకే కదా ధూపం వేసేది, ఓ విగ్రహానికో దయ్యానికో ఏత్తలేరు కదా, మరి అహరోను మోసే మీరు పక్కకుండ్రి, ఇక వాళ్ళు నాకేదో పూజ చేస్తారట, చెయ్యనివ్వండి, హల్లెలూయా, నేను సమరంగా ఉంటా, సంతోషపడతా, ఆ ధూపాన్ని నేను అంగీకరిస్తా అని అన్నాడా? మరి ఎందుకు? ఆయనకే కదా ధూపం వేసేది, ఆయనకే కదా ఘనత చెల్లించేది. అరే ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఎవరింట్లో వాళ్ళే కార్యం చేసుకోవచ్చు కదా. ఒక ఆయన అంటాడు, అయ్యగారు వచ్చే లేట్ అయితే ముహూర్తం దాటిపోతుంది, వీడు అన్నిలో ముహూర్తం చూసి వచ్చాడు, ఆ అయ్యగారు వచ్చేసరికి ముహూర్తం దాటిపోతుంది, అరే ఎత్తురా ప్రార్థన చేసుకొని నువ్వే ఎత్తు అని అంటే వాడే ప్రార్థన చేసి గుమ్మం ఎత్తాడట ఇల్లుకు. ఇల్లుకు గుమ్మం ఎత్తుకున్నాడు, దర్వాజాలు ఎత్తుకున్నాడు. లాస్ట్కి అయ్యగారు ఆడికి, అయ్యో ఏమైందయ్యా, హల్లెలూయా అయిపోయినట్టున్నది అంటే, అయ్యా టైం మీద చేయాలన్నారు, ఇక వీళ్ళు వెనక ముందు అయితే ఇక ఆడబిడ్డలు ఆళ్ళు ఉన్నారు, ఇక మనిషిలో మాట అంటారని చేసేసినయ్యా అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అనుకున్నా. ఆ ఇంట్లో లేడు, ఇప్పుడు లేడు, ఇల్లు ఇడిచిపెట్టాడు. చెప్తే మీకు చూద్దాం అనిపిస్తుంది కానీ ఇల్లు ఇడిచిపెట్టాడు. ఇంట్లో లేడు, ఇంట్లో వేరేటోళ్ళు ఉంటారు వచ్చి, ఇంట్లో వేరేటోళ్ళు ఉంటారు వచ్చి,
నీ ఆస్తి అన్యుల పాలు అవుతుంది అని చెప్పిండు కదా. ఏదైనా క్రమము తప్పితే దేవుడు ఓర్చుకోడు. మన 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 మనుషుల వంటి మనసు కాదు ఆయనది. నరుల హృదయం వంటి హృదయం దేవుంది కాదు. ఆయన అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీరు ఇష్టం మీరు అనుకున్నట్టు నేను ఎప్పుడు చేయను. మీరు అనుకొని అట్లా చేస్తారు కానీ అట్లా కాదు. నా తలంపులు వేరు మీ తలంపులు వేరు అన్నాడు దేవుడు. మరి దేవుని తలంపులు చెప్పేదే దైవజనురా. అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లె, తల్లి, దేవుని తలంపులు చెప్పేదే దైవజనుడు. దేవుని మనసు గురించి చెప్పేదే దైవజనుడు. నీకు తెలియదు, అవునా కాదా? మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవడానికి లేదు. నేను ధూపం వేస్తానని అంటే ఏమన్నాడు? వేయని నాకు అన్నాడా? అంటే ఈ రోజులలో ఎవరికి వారే సెల్ఫ్ అయిపోయారు. ఎవరింట్లో వాళ్ళే పాస్టర్లు అయిపోయారు, ఎవరింట్లో వాళ్ళే బోధకులు అయిపోయారు, ఎవరింట్లో వాళ్ళే పాస్టర్లు అయిపోయారు, ఎవరింట్లో వాళ్ళే అన్ని వాక్యం నాకు తెలియదు ఏమున్నది పట్టు దేవునికి స్తోత్రం వినడా దేవుడు అని అంటే నాకైతే తెలిసి వినడు. నువ్వు అంటే వినడు అంటే ఆయన చెవులు మందమైన అని కావు, దేవుని వింటాడు కానీ ప్రయోజనము శూన్యం, నిష్ప్రయోజనం అవుతుంది. ఏమన్నాడు తెలుసా? ఆ వచ్చిన 200 మందిని అగ్ని చేత గాల్చి పారేసిండు దేవుడు. అగ్ని చేత. నేను వీలైతే మరో వారంలో నేను మీతో పంచుకుంటా ఈ వాక్యం. 200 మందిని, అభిరామును, దాతానును, కోరాహును, వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ బంధువులను అందరినీ నిలబడ్డ చోట భూమి మింగేసింది. భూమి నెర్ర విడిచి మింగేసింది లోపలికి. నీ ఇష్టం కాదు, నీ ఇష్టమైనట్టు కాదు. ఆయన చేసిన మేళ్ళు నువ్వు మర్చిపోయి నీకు ఇష్టమైనట్టు చేసుకోవడం కాదు. మొట్టమొదట నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఇష్టమైనట్టు చేసుకోలే కదా. ఆయన సేవకుడు, ఆయన యాజకుడి ద్వారానే కదా అన్నీ జరిగినాయి. ఈరోజు ఎందుకు జరుగుతలేవు? అన్నీ మర్చిపోయాం మనం. అన్ని కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలన్నా కూడా మనం పెట్టుకుందాం పట్టు, మనం చేసుకుందాం పట్టు. మనోడు ఎవడన్నా తెలిసి ఉంటుంది, ఆడు అందులో పిలుచుకున్నాడు, అందులోనే చేసుకున్నాడు. అరే నాయన, క్రమాన్ని తప్పడు దేవుడు. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి ఏమన్నాడు? తొలగిపోండి. హల్లెలూయా. అక్రమము చేయవారులారా, మీరు మీ ఇష్టానుసారంగా జీవించే వారులారా నా యొద్ద నుండి మీరు తొలగి పోవుడి. ఎందుకు? వాళ్ళ కోసం ప్రార్థన అయిన చేసావు. నువ్వు ప్రార్థన చేయకు చెప్తున్నా బిడ్డ అంటున్నాడు యేసయ్య. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయకు. నీకు తెలుసా, ఇప్పటి వరకు కొందరి కొరకు మీరు ఏమన్నా అనుకోరు, నీ ప్రార్థన చెయ్య. ఇప్పటి వరకు కూడా నేను నేను ఇక్కడ నిలబడి అబద్ధం చెప్పాను, నిజమే చెప్తున్నా. కొందరికి నేను అస్సలు ప్రార్థన చెయ్య. వాళ్ళు అనుకుంటారు అయ్యగారు ప్రార్థన చేస్తాడు కావచ్చు మా కొరకని. అది లేనే లేదు. మరి ఎందుకు? అందరు ఉన్నట్టు మేము ఉంటున్నాం కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవునా? నీకు రావలసిన ఆశీర్వాదాలకు ఏనాడో అడ్డుకట్టబడ్డది. ఈరోజు నీ కొరకు ప్రార్థన చెయ్యొద్దు అని చెప్పుతున్నాడు. ఆ జనం కొరకు, ఆ ప్రజల కొరకు అస్సలే నువ్వు ప్రార్థన చేయకని చెప్తున్నాడంటే వాళ్ళు దేవుణ్ణి ఎంత విసిగిచ్చి ఉంటారు, వాళ్ళు దేవుణ్ణి ఎంత అవమానపరిచి ఉంటారు, వాళ్ళు దేవుని మాటను ఎన్నిసార్లు ధిక్కరించి ఉంటారు, వాళ్ళు ఎన్నిసార్లు ములుకొలకు అనగా దేవుని వాక్యమునకు ఎదురు తన్నుతూ ఉంటారు, ఎన్నిసార్లు ఆయన వాక్యమును ప్రక్కల తుంగలు దొక్కేసి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఆలోచన చేయండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాళ్ళని నేను చంపేస్తానంటున్నాడు అరణ్యములో. నువ్వు జరుగు. హల్లెలూయా. నువ్వు జరుగు. మోషే, అహరోను మీరు పక్కకు ఉండండి, వాళ్ళ సంగతి నేను చూస్తానన్నాడు దేవుడు. అన్నాడా? ఈయనేమైనా నాలాంటి వ్యక్తి అయ్యేది ఉంటే అయ్యా మంచి స్తోత్రం హల్లెలూయా అంటూ పక్కకు జరుగుతూ నేను. ఎందుకంటే మానవులం కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళని నువ్వు చంపే ముందు మొదట నన్ను చంపే అన్నాడు. నన్ను చంపే అన్నాడు మోషే. ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి అరణ్యంలో చంపేసిండు అనే చెడ్డ మాట నా చెవులకు నేను వినద్దు, నీకు అవమానం వస్తుంది, అట్లా చేయకు ప్రభు అంటే ఒక నరుని మాట దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఒక నరుని మాట దేవుడు విన్నాడు. వాళ్ళను అయ్యా ఓకే రైట్, అది రేపటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దీపం విలువ మీకు రేపు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములలో దేనిని
మరవకని చెప్పి ఆయన చేసిన ఉపకారములలో నా ప్రాణమా దేనిని మరవకు. నీ ప్రాణానికి చెప్పుకోవాలను, మనుషులకు కాదు చెప్పేది, నీ ప్రాణానికి చెప్పాలి. మనుషులు అంటారు, ఏం ఏం జ్ఞాపకం చేసుకుంటావు తీ ఊకే, ఏం చెప్తావు తీ ఊకే, ఇలా అంటారు. వీళ్ళని పక్కన పెట్టాలి, ప్రాణానికి చెప్పాలి. నా ప్రాణమా నీకు తెలుసు కదా దేవుడు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఒకరోజు నాకు లైఫ్ లేదనుకున్నా, నా బ్రతుకు లేదనుకున్నా, నాకు జీవితమే లేదనుకున్నా, నా బ్రతికే ఇంత అనుకున్నా, అలాంటిది నేను ఈ రీతిగా ఈరోజు ఉన్నానంటే ఆయన చూపిన కృపనే కదా, ఆయన చేసిన మేలే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఆమేన్. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగించేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆయన ప్రాణమును గూర్చి ఆయన వివరిస్తున్నటువంటి విధానాన్ని ఇప్పటికైనా మీరు ఏం చేయాలి అంటే ఆ ప్రాణానికి చెప్పాలి, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నువ్వు ఆయన మేలులు మాటి మాటికి జ్ఞాపకము చేసుకొనుము. మాటి మాటికి ఒక్కరోజు నీకు ఏదైనా మేలు చేస్తే జీవితకాలం అంతా దాన్ని గుర్తు చేసుకోవాలి. ఒక్కరోజు మర్చిపోవద్దు, ఏది మర్చిపోవద్దు. అందుకే ఒకరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓ డైరీ కొనుక్కొని మీరు నమ్మిన కాడ నుంచి వెళ్ళి మీకు ఏవేవైతే గుర్తున్నాయో అవన్నీ దేవుడు చేసిన మేలులు రాసుకొని, మీరు ఏదైతే దేవుడిని అడిగినరో, ఏవేవైతే దేవుడు వాటికి జవాబు ఇచ్చిండో అవి మేలుల కింద రాసి ఆ నిత్యము అసలు నువ్వే ఒక యాజకుని అయిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వే పెద్ద ప్రవక్త అయిపోతావు. ఆ మేలులన్నిటినీ నువ్వు తలపోస్తే, ఆ మేలులన్నిటినీ వలపోస్తే, ఆ మేలులన్నిటిని గురించి నువ్వు దేవుని దగ్గర వివరిస్తే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, నేను ఎప్పుడు చివరిగా ఒక మాట చెప్తా. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి నిత్యం నేను స్తుతించడానికి, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎప్పుడు అంట, ప్రభువా నాకు మంచి భాగస్వామిని ఇచ్చినందుకు నీకు వందనాలని, నాకు ఒక మంచి భార్యనిచ్చిన ప్రభా నీకు స్తోత్రం. ఎందుకంటే నా జీవితంలో దేవుడు నాకు చేసిన గొప్ప మేలు ఏ మనుష్యులు నాకు చేయలేదు, ఏ మనుష్యుని ద్వారా ఇది జరగలేదు. కేవలం దేవుని ద్వారా ఒక మంచి జీవిత భాగస్వామిని ఇచ్చాడు. ఆమె జీవితంలోకి వచ్చిన నాటి నుండి మొదలుకొని ఈనాటి వరకు నాకు ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుడు ఆ మేలును గుర్తు చేస్తూ ఉంటాడు. ఆమేన్. నీకు శ్రమలు, కష్టాలు, బాధలు వస్తాయని నీకు నేను జీవిత భాగస్వామిని నీకు తోడుగా ఇచ్చాను. ఆయన చేసిన మేలు ఎంతమంది మీరు మీ భార్యలను గుర్తు చేసుకున్నారు? ఆమె వచ్చిన కాడ నుంచి కీడు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆమె అడుగు పెట్టిందో లేదో నా ఇల్లు గుల్లైపోయింది, నా ఇల్లు నాశనం అయిపోయిందిరని, ఇక వేస్ట్ ఈ జీవితం అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నా భార్య నా జీవితంలోకి వచ్చిన కాడ నుంచి వెళ్ళి హల్లెలూయా నా జీవితంలో అన్ని మేలులే. నాకెన్నో మేలులు దేవుడు చేశాడు. అందులో ఒక మంచి జీవిత భాగస్వామిని దేవుడు ఇచ్చాడు. ఈ రోజు వరకు నేను దేవుని సేవలో ఉండడానికి, దేవుని పరిచర్యలో ఉండడానికి నిజంగా నా జీవిత భాగస్వామి కారణం. లేకపోతే మీకంటే ఆశలు నాకు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడో జలాని అయిపోయేది, ఎప్పుడో లోకంలో కలిసిపోయి నా సంపాదన, నా లైఫ్ అంతా మీకు తెలుసు, అలా జరిగేది. కానీ ఈరోజు ఇంత అందంగా, ఇంత మందికి ఆత్మీయ తండ్రిగా, ఇంత మంచి సంఘం, ఇంత మంచి సహవాసం, ఇంత మంచి పిల్లలు, మీరు ఇంత మందిని దేవుడు నాకు అప్పగించి నన్ను మీకు ఆత్మీయ తండ్రిగా ఉంచాడు అంటే నా భాగస్వామి నా వెనుక చేసే ప్రార్థన. హల్లెలూయా. భాగస్వామి ప్రార్థన నన్ను ఈ రోజు ఇంతగా నిలబెట్టింది. అందుకే నేను నిత్యం దేవుణ్ణి స్తుతిస్తా. నేను దేవుణ్ణి స్తుతించడానికి కూర్చున్నాను అంటే మొట్టమొదట నా జీవితంలో నా భాగస్వామి గురించే మొట్టమొదట నేను దేవునికి స్తుతులు చెల్లిస్తా. కనుక మీరు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోక మీరు ఆయనను కొనియాడండి. దేవుడు కొన్ని మాటలు మనందరి హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ వచ్చే వారములో అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన ఆజ్ఞ, ఆయన మాట, ఆయన చేసే గొప్ప సూచక క్రియ మనం చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ మట్టుకైతే మనము లేచి ఎవరికి వారమే అన్నట్టు కాకుండా దేవుడు చేసిన మేలులు మనము జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మహిమపరచడానికి మన సమయాన్ని హెచ్చించుదాం. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నిన్ను ఎవరి మూలంగా, ఏ విధంగా నిన్ను దేవుడు గణపరిచాడో ఒక్కసారి దేవుణ్ణి స్తుతించు.
ఒకవేళ నీ యొక్క ఆశీర్వాదానికి కారణం ఒకవేళ నీ దేవుడైతే, ఒకవేళ నీ దేవుడిచ్చిన నీ సేవకుడు నీ సేవకురాలు అయితే, నీ సేవకురాలు కుటుంబమే అయితే నువ్వు దేవునికి స్తుతులు చెల్లించు. ఒకవేళ నీ భర్త అయితే, నీ భార్య అయితే, నువ్వు కన్న పిల్లలే అయితే నువ్వు దేవుణ్ణి స్తుతించు. ఇంత మంచి సంఘమే అయితే, ఈ సహవాసమే అయితే నువ్వు దేవుణ్ణి స్తుతించు. ఆయన చేసిన మేలులు ఒక్కొక్కటి గుర్తు చేసుకోమంటున్నాడు, ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏ ఏ సమయాలలో నువ్వు విలపించావో, ఏ సమయాలలో నీ జీవితాన్ని చాలించాలనుకున్నావో, ఏ విషయాలలో నీ జీవితం నీ మీద బోరు కొట్టేసిందో ఆ విషయాలన్నిటిలో కూడా దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి స్తుతించు. ఆనాడు నువ్వు ఆ కార్యం చేయకపోతే ఈనాడు ఈ రీతిగా నేను ఉండేవాడిని కాదు ప్రభువా. ఆ రోజు నువ్వు కార్యం చేయకపోతే నా జీవితంలో గొప్ప సూచక క్రియ ఆనాడు నువ్వు చేయకపోతే ఈనాడు నేను జీవించడానికి కాదు ప్రభువా. ఒక్కొక్క మాట దేవుడు వజ్రం లాంటి మాటలు నీ హృదయంలో ఉంచాడు. బలీయమైన దేవుని అగ్ని లాంటి మాటలు నీలో ఉన్నాయి. నువ్వు చెప్పాలనుకుంటే, నువ్వు గుర్తు చేసుకోవాలనుకుంటే, ఏ మనుష్యుడు నీకు చెయ్యలేని మేలులు కోటాను కోట్లు దేవుడు నీకు చేసి పెట్టాడు. ఏ మనిషి చేయని సేవ నీ దేవుడు చేసి పెట్టాడు. ఏ మనుషుడు మాట్లాడని రీతిగా నీ దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరిచాడు. మాటి మాటికి తన దాసుని పంపి, తన సేవకుని సేవకురాలను పంపి నీ జీవితంలో ధైర్యాన్ని నూరిపోశాడు. ఒక్కొక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఎంత అద్భుతంగా దేవుడు మీ జీవితాలను మలిచాడో. ఏనాడో రాలిపోయే పువ్వు నువ్వు, ఏనాడో నీ జీవితము ముగించిపోయేది. దేవునికి స్తోత్రం. Yes. మరువగలనా నీ మరువగలనా? యేసయ్యా, నువ్వు చేసిన మేలులు మరువగలనా తండ్రి? నువ్వు చూపిన ప్రేమలు మరువగలనా అయ్యా? నువ్వు దాటించిన గెట్లు మెట్లు గుట్టలు పర్వతములను నేను మర్చిపోగలనా? గొప్ప గొప్ప సమస్యల నుండి నన్ను విడిపించిన దేవా, ఇక నుండి ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని నా హృదయంలో భద్రపరచుకొని ఏ క్షణం కూడా నిన్ను మర్చిపోకుండా నిన్ను స్తుతిస్తా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవా సన్నిధికి పరిగెత్తుము, నా ప్రాణమా యెహోవా సన్నిధిలో నిలబడు, నా ప్రాణమా యెహోవా సన్నిధిలో నీ ఆశీర్వాదం దాగి ఉన్నది, నా ప్రాణమా యెహోవా సన్నిధిలో దేవుని వాగ్దానం ఉన్నది. నా ప్రాణమా ఆయనను కొనియాడుము, ఆయన చేసిన మేలులలో దేనిని మరువకుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకు. యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది
ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. దేవునికి స్తోత్రం. మీలో ఎవరైనా ఒక్కరు ప్రేరేపించబడిన వారు వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, కృపగల తండ్రి, నజరేయుడైన యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. బలహీనులమైన మమ్మను నీ శిలువ చాటున మరుగుపరచమని నీ దాసుల ముఖాంతరములో నుండి నీ ప్రజలతో నీ సమాజముతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అనేక మంది ప్రజలు నిన్ను మర్చిపోతూ ఉన్నారు, నువ్వు చేసిన మేలులు మర్చిపోతూ ఉన్నారు తండ్రి. ఈరోజు మరలా మాకు జ్ఞాపకం చేశారు. ఆయన చేసిన ఉపకారములలో నా ప్రాణమా దేనిని మరిచిపోకు. అవును తండ్రి, మా ప్రాణముతో మేము చెప్పుకుంటూ ఉన్నాం, నీవు చేసిన మేలిక నుండి దేనిని మర్చిపోక మేము మననం చేసుకొని మరలా గుర్తు చేసుకొని మా జీవితాలను నీకు మహిమకరంగా మార్చు తండ్రి. నీకు ఇష్టకరంగా జీవించే కృప మాకు, మా సంఘమునకు, మా సావాసమునకు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుమార్తెకు కుమారునికి సదాకాలం నీ కృప తోడుగా ఉంచుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 పరలోక ప్రార్థన చేద్దాం.